ఏలూరు బాపట్ల ఈ జిల్లాలో అయితే అపార నష్టానికి గురయ్యాయి. మనకైతే నిన్నటి వరకు నిన్న ఉదయం వరకు భారీ వర్షాల వల్ల కొంత పంట నష్టం ఉంటుంది అనుకున్నాం. నిన్నటి నుంచి ఈ వరద ఉధృతి పెరగటం, భారీ వర్షం కురవటం వల్ల ఇల్లు కానీ పంట నష్టం కానీ కొండవారి ప్రాంతాల్లో ఉన్న ఇల్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కానీ చూస్తూ ఉన్నాం. మరి దానిలో భాగంగా మేఘాద్రిగడ్డ ప్రమాద స్థాయికి నీటి మట్టం చేరుకోవడంతో ఉదయం గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ గారు, వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గారు, నేను కూడా విజిట్ చేసి మరి కింద దిగువనున్న కోట నరవ కానీ కొన్ని కాలనీలు ముంపుకు గురవుతున్నప్పటికీ కూడా తప్పక వాళ్ళని హెచ్చరించి వాళ్ళని సేఫ్ జోన్లో ఉంచి గేట్లు ఎత్తే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడైతే ఉదయం నుంచి వర్షం లేదు, ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నాం. మళ్ళీ వర్షాలు పెరిగితే వాతావరణ శాఖ వర్షాలు ఇంకా 45 గంటలు భారీ వర్షాలు అని చెప్తా ఉంది. వర్షాలు పెరిగితే ఇంకా జాగ్రత్తలు తీసుకోవటం మీద పెందుర్తి మండలం, కరవాడ మండలం, సబ్బవరం మండలంలో అధికారులతో ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వారికి తగు సూచనలు చేయడం జరిగింది. మరి ఎక్కడా కూడా పంట నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకుండా కాపాడుకోవాలనేది మా ఆలోచన. అదేవిధంగా మా అధికారులని, ప్రజాప్రతినిధులని వాళ్ళని కూడా ఆదేశించడం జరిగింది. మరి ఏదైతే వర్షం కావాలి, వర్షాలు రావాలని కోరుకున్నా అతివృష్టి అయినా కూడా వచ్చే ప్రమాదాన్ని ఇప్పుడు మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. గతంలో ఏ నదుల్ని కూడా బండ్స్ స్ట్రెంత్ చేయకపోవడం కానీ, గట్లు పటిష్టపరచకపోవడం వల్ల కానీ, ఎంక్రోచ్మెంట్లు జరగటం వల్ల కానీ ఇప్పుడు మనం ఆ ఫలితాలు అనుభవిస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అందరినీ కోరేది ఒకటే, ఎంక్రోచ్మెంట్ ఎక్కడ జరిగినా చెప్పండి. ఇప్పుడే ఇక్కడ రివ్యూలో చెప్తా ఉన్నారు, ఎంక్రోచ్మెంట్ వల్ల కాలంలో నీరు కూడా ఉండట్లేదండి, రోడ్లు కోసేస్తున్నాయండి అని చెప్పి ఇవన్నిటినీ కూడా కట్టడి చేసే దానికి ఒక పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాబోతుందని కూడా నిన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎంక్రోచ్మెంట్లు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, వాటిని అరికడతామని కూడా మీకు మాటిస్తాము. పశువులు పోయిన, ఆస్తి నష్టం జరిగిన, ప్రాణ నష్టం జరిగిన అన్నిటికీ విలువ కట్టి కాంపన్సేషన్ ఇస్తామండి. ఇల్లు దెబ్బతిన్నా, పంట దెబ్బతిన్నా, పశువులు పోయిన అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా నిన్న మొన్న చెప్తా ఉన్నారు, అంచనాలు చేస్తూ ఉన్నాం. ఏ నష్టమైనా కూడా తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మీకు మాట్లాడుతున్నాం.